అమర్పేట్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి అభిషేకం అర్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజం మత్తు మద్యం నుంచి బయటపడాలంటే దేవాలయాలు ఆధ్యాత్మికత అవసరమని దత్తాత్రేయ అన్నారు. స్థానిక నేతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాంపల్లి జైహింద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కుటుంబస్యాక్షేమస్థైర్య ధైర్య వీర్య విధిమత్యనమంతరిష్యే ఓం జాతవేదతే సునరామతోమనరాతి యతోం జాతవేద దానః పరిషదతి గుప్తాని విశ్వానాదేవ కిందం దత్తా ఇప్పుడు తీసుకోవచ్చు. కొంచెం వెనక జరగాలమ్మా, వెనక జరగాలి. అందరూ వస్తారు. ఇటు జైహింద్ దగ్గర నిలబడి జైహింద్ సార్ దగ్గర నిలబడి ముందు రాసిన తిండు ఇటు చూడాలమ్మా, ఇటు తిరుగు, ఇటు తిరుగు. మధ్యనే ఉన్నాడు అంతే, అందుకని ఏం చేయలేము ఇక. సార్ అన్న రామ్మోహన్ అన్న సత్తన్న జైహింద్ అన్న ఇక్కడ చూడు, జైహింద్ అన్న బయట అసలు పని పక్క పట్టుకోండి. దేవత మరియు పిల్లమ్మ ఏదైతే చేస్తున్నారో చాలా నిష్ఠాభక్తితో చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమి అంతరాయం కలిగించకుండా, ఎందుకంటే దేవాలయం చాలా పవిత్రమైంది. ఈరోజు సమాజాన్ని మొత్తం నుంచి మద్యం నుంచి కాపాడాలంటే ఆధ్యాత్మికత అవసరం. అలాంటి దేవాలయం అనేది చాలా పవిత్రమైన కేంద్రంగా దాన్ని నిర్మాణం చేసి ఇలాంటి మత్తు పదార్థాల నుంచి దూరం చేసేటువంటి యువతను కూడా బాగా ఆకర్షించాల్సిన అవసరం ఉందని నేను మనసారా రేణుకా ఎల్లమ్మ దేవాలయం దీన్ని బాగా ఇంకా అభివృద్ధి చేసి దీన్ని మంచి కేంద్రంగా తయారు చేయాలని, నాగదేవత ఉండడం, ఈ చెట్లు వాతావరణం ఉండడం, చాలా పవిత్రమైన వాతావరణంలో ఉండడం చాలా మంచి విషయంగా భావిస్తూ నేను సంబంధిత అధికారులతో చర్చించి వీళ్ళకు సరైనటువంటి న్యాయం కలిగే విధంగా చేస్తాను.